నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ విజయలక్ష్మి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ కర్నూలు జిల్లా చాగలమర్రిలో జాబ్ మేళా వెల్లడించిన APPSSDC చైర్మన్ తూర్పు గోదావరి జిల్లాలో ప్రమాదం లారీ ఢీకొని మహిళ మృతి చిత్తూరు జిల్లా దేవరాజపురంలో చంద్రబాబు రోడ్ షో అవినీతి పరిపాలనగా మారిందన్న విపక్ష నేత ఎస్పీ జోలికొస్తే ఊరుకోబోమన్న MRPS నేతలు అనవసర ఆరోపణలు తగదంటూ హితవు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఔదార్యం కలిదిండిలో వృద్ధులకు దుప్పట్ల పంపిణీ ఇక డీటెయిల్స్ చూద్దాం. కర్నూలు జిల్లా చాగలమర్రిలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. శ్రీ వాసవి విద్యా సమాజము ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ మేళాలో అనేక సంస్థలు పాలుపంచుకుంటాయి. ఈ విషయాన్ని APPSSDC ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్ వెల్లడించారు. సుధాకర్తో V3 న్యూస్ ప్రతినిధి వల్లంకొండు సాయి ముఖాముఖి. లక్ష్యం సమాజహితం ఆలగడ్డ రిపోర్టర్ మీ దర్శన ముందు చాగలమర్రి. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం చాగలమర్రి గ్రామంలో శ్రీ వాసవి డిగ్రీ కాలేజీలో ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ రాబోయే రోజుల్లో జనవరి 7వ తేదీ APPSSDC నైపుణ్య సంస్థ వారి ఆధ్వర్యంలో గంగుల నాని గారి ఆధ్వర్యంలో ఇక్కడ మెగా జాబ్లను నిర్వహించబోతున్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ మనతో APPSSDC వాళ్ళు ఉన్నారు. ఆయనతో అడిగి తెలుసుకున్నాను వివరాలు. చెప్పండి సార్ మీ పేరు? మా పేరు సుధాకర్. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ASC కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాము. సో ఇక్కడ మన వాసవి విద్యా సమాజం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మన ఆనరబుల్ ఎమ్మెల్యే ఆలగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే గంగుల విజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. వెన్యూ వచ్చేసి మన చాగలమర్రి SV ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజ్. ఇక్కడ వచ్చేసి మనకి బహుళ జాతీయ కంపెనీలు ఒక 13 కంపెనీస్ అటెండ్ అవుతున్నాయి. సో దీనికి సంబంధించి చదువుకొని ఖాళీగా ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగి యువకులు ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యి ఈ సుధారణ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుచున్నాము. ఇంకా ఈ కంపెనీ చదువు వచ్చేసి మనకు కియా మోటార్స్, 3G HR ప్రైవేట్ లిమిటెడ్, కోరమండలు, హెటిరో డ్రగ్స్, తర్వాత భారత్ అపోలో ఫార్మసీ, అమెజాన్, అమర్రాజా బ్యాటరీస్, గ్రీన్ టెక్, సో BMS సెక్యూరిటీస్, టాటా స్కై, జియో మార్ట్, ఎయిర్టెల్ పేమెంట్స్. సో ఇలాంటి బహుళ జాతీయ కంపెనీస్ 13 కంపెనీస్ వరకు అటెండ్ అవుతున్నాయి. సో ప్రతి ఒక్క విద్యార్థులు నిరుద్యోగ యువకులు దీన్ని సద్వినియోగపరచుకోవాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. వాసవి డిగ్రీ కాలేజీలో ఇంతకుముందు ఎప్పుడైనా పెట్టారా లేకుంటే ఇదే ఫస్ట్? ఈ వాసవి డిగ్రీ కాలేజీలో ఇంతకుముందు 2018లోన 2019లో ఇంతకుముందు జరిగాయి. సో అప్పుడు మనకు 2018లో 5 కంపెనీలు, 2019లో 4 కంపెనీలు మాత్రమే అటెండ్ అయ్యాయి. సో ఈసారి ఇంకో కొంచెం ఎక్కువ నిరుద్యోగత అనేది పోవడాలని చెప్పేసి ఎక్కువ కంపెనీస్తో మేము జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. అంటే అప్పటికి ఇప్పటికి ఎలా ఎంతమంది అంచనా ఇస్తారు? ఎంతమంది వచ్చారు? ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? సో అప్పుడు దాదాపుగా మనకు వచ్చేసి ఒక 140-150 దాకా అటెండ్ అయ్యారు, 200 దాకా అటెండ్ అయ్యారు, 100 మెంబర్స్ దాకా మనకు సెలెక్ట్ కావడం జరిగింది. సో ఇంకా ఎక్కువ సెలెక్షన్ అనేది మనం చేయాలని చెప్పేసి ఈసారి ఒక 200-300 వరకు మెంబర్స్కి జాబ్ ఇప్పించాలనే ఉద్దేశంతో మనకి ఎక్కువ కంపెనీస్తో ఈ జాబ్ మేళా నిర్వహించాము. ఓన్లీ చాగలమర్రి మండలం వరకేనా లేకపోతే పట్టణ పరిసర ప్రాంతాలు? పట్టణ పరిసర ప్రాంతాల్లో మన డిస్ట్రిక్ట్ వైడ్గా మా స్టేట్ వైడ్గా ఎక్కడి నుంచైనా రావచ్చు ఈ జాబ్ మేళాకి. ప్రతి ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో ప్రమాదం జరిగింది. కొత్తపేటలోని పెట్రోల్ బంక్ వద్ద లారీ ఢీకొన్న ఘటనలో ఓ మహిళ మరణించింది. ద్విచక్ర వాహనంపై కొత్తపేట నుంచి పలువెల దిశగా వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలిని చిన్నగుళ్లపాలెం వాసి లక్ష్మీ ప్రసన్నగా గుర్తించారు. కొత్తపేట SI మణికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇక చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం దేవరాజపురంలో చంద్రబాబు నాయుడు రోడ్ షో నిర్వహించారు. అంచెలంచెలుగా కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని అన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తుందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 3 ఏళ్లవుతున్నా హంద్రీ నివా ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదని అన్నారు. ఎక్కువ ధరకు విద్యుత్ను కొనుగోలు చేసి ట్రూ యాప్ ఛార్జీల పేరిట ప్రజలపై భారం మోపుతున్నారంటూ మండిపడ్డారు. పాత ఇళ్లకు 10,000, వాలంటీర్లకు 5,000 ఎక్కడి నుంచి తెచ్చి చెల్లించాలంటూ నిలదీశారు. కానీ మీరందరూ కూడా నన్ను ఎంతో అభిమానించారు, 7 సార్లు గెలిపించారు. నేను ఇక్కడ మీ ఎమ్మెల్యేగా పనిచేశాను. మీరు ఎప్పుడు కూడా నన్ను మీ కుటుంబ సభ్యుడిగా గుండెల్లో పెట్టుకొని ఆదరించారు. ఎప్పుడు మర్చిపోలేను. అదే సమయంలో ఇటీవల జరిగే రాజకీయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎన్నోసార్లు అపోజిషన్ లో ఉన్నాం, రూలింగ్ లో ఉన్నాం. 89లో మొట్టమొదటిసారిగా నేను ముఖ్యమంత్రి పోటీ చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. అదే వారి 94లో నేను ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి 95లో ముఖ్యమంత్రి కేసులు పెట్టి కావాలని కేసులు విత్డ్రాతో బెదిరిస్తున్నారు. నేను పోలీసులు ఒకటే కోరుతున్నా, మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి. మళ్ళా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను అందుకనే ఆయనకి ధైర్యం చెప్తాను, నువ్వేం భయపడద్దు. నిన్ను ఎవరైతే ఈరోజు హింస పెడతారో ఇదే మనకి హింస పెడితే కబద్దార్ జాగ్రత్త పెట్టుకోండి. 10 times కాదు 20 రెట్లు ఎక్కువ హింస పెడతా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తమాషా అనుకోవద్దండి. 1కి 10 రెట్లు రెట్టింపుగా మీకు వడ్డించే పరిస్థితి కూడా వస్తుంది. నేను తప్పు చెయ్యను.
నా మీద వస్తే వదిలిపెట్టను. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నా కార్యకర్తకు ఎవరికి ఏం జరిగినా నా ప్రాణం ఇచ్చి కాపాడుకుంటాను. శాశ్వతం కాదు, రాష్ట్రం శాశ్వతం. ఈరోజు ఒక కాలువ తవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా తవ్వే పరిస్థితి లేదంటే 2 ప్రాజెక్టులు ఆ రోజు మనం ఏం ఆలోచించాం? పోలవరాన్ని పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్లో ఉండే నదులన్నీ కూడా అనుసంధానం చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనుకున్నాం. ఆ రోజు గోదావరి కృష్ణ అనుసంధానం చేశాం. వంశధార పెన్న అనుసంధానానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఏమైనా అవన్నీ 2020కి పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్ని 21 అన్నారు, 22 అన్నారు, ఇప్పుడు జరగవంటున్నారు. దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత మీకుందా లేదా అని అడుగుతున్నాం. ఇది మీ జాగీరు కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5 కోట్ల ప్రజానీకం ఉన్నారు ఇక్కడ. వాళ్ళ మనోభావాల ప్రకారం మీరు పనిచేయాలి తప్ప మాట్లాడితే ఎదురుదాడి చేయడం, బూతులు తిట్టడం, లేకపోతే మన మీద ఏదో కేసులు పెట్టడం, తప్పుడు ప్రచారాలు చేయడం దీనికే పరిమితం అవుతున్నారు. దీనికి ఎవ్వరూ భయపడరని చెప్పి హెచ్చరిస్తున్నా. అమరావతి ఇప్పుడే చెప్పి నీతిపరుడైన ఎస్పీ సుధీర్ రెడ్డిపై నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమంటూ ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు గుమ్మరాల అంజనయ్య, పల్లెదొడ్డి కిట్టన్న హెచ్చరించారు. కర్నూలు జిల్లా దేవనకొండలో మీడియాతో మాట్లాడుతూ బాధ్యతలు చేపట్టిన 10 రోజుల్లోనే అక్రమార్కులకు వణుకు మొదలైందని అన్నారు. అలాంటి వ్యక్తిపై అనవసర ఆరోపణలు చేయించడము తగదని అన్నారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నేతలు గుండ్లకొండ చిన్న ఏసన్న, గుండ్లకొండ పెద్దయ్య, జిల్లేడు బుడగల మార్కండేయులు, గద్దెరాళ్ల సూరి పాల్గొన్నారు. అనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్క షాపులను కూడా కొంత రోడ్లు వెడల్పు చేస్తూ ప్రజలకి అనువయ్యే విధంగా చేసినటువంటి ఎస్ఐసార్ గారు, అదేవిధంగా మొన్న డిసెంబర్ 31 నైటు ప్రభుత్వ ఆదేశాలకి చట్టానికి వ్యతిరేకంగా కొంతమంది అల్లరి మూకలు తాగి అర్ధరాత్రి వరకు కూడా ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా చేసినటువంటి వాళ్ళపైన పోలీసు చట్టపరంగా యాక్షన్ తీసుకొని వాళ్ళ పరిధిలోకి తీసుకొని కేసులు నమోదు చేసినటువంటి విషయాన్ని అందరికీ తెలిసిన విషయమే. అలాంటి వారు ఎస్ఐ పైన ఆరోపణలు చేస్తూ ఆ ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఉన్నతాధికారులు కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని పూర్తిగా ఈ మండలంలో ప్రజలతోటి విచారణ జరిపి ఎలాంటి ఆరోపణలు లేనటువంటి అధికారిని ఇక్కడ కొనసాగించి ప్రజలకు ఇంకా మెరుగైన సమస్యల పరిష్కారం చేసే విధంగా ఉండేటువంటి అధికారిని ఇక్కడే కొనసాగించాలని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు దేవనకొండ మండలంలో ఇంత ఫ్యాక్షన్ గ్రామంలో ఏ గ్రామంలో కానీ ఎక్కడ సమస్యలు లేకుండా, గొడవలు లేకుండా క్రైమ్ రేటు తగ్గించినటువంటి వ్యక్తి ఏపీ శ్రీనివాసులు గారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అధికారులపైన పోరాటాలు చేయాల్సినటువంటి అధికార పార్టీ నాయకులు ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి అధికారి పైన ఆరోపణలు చేసి ఇబ్బంది పెట్టాలనుకుంటే ఇలాంటి నీతి నిజాయితీ గల అధికారుల పక్షాన ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అండగా ఉంటారు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని పోతారు. ఇటువంటి అధికారిని ముందుకు కొనసాగే విధంగా మేమంతా ఆది రిజర్వేషన్ పోరాట సమితి దేవనకొండ మండల కమిటీ ఆధ్వర్యంలో దేవనకొండ దేవనకొండ మండలానికి ఇచ్చేసినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఏపీ శ్రీనివాసులు గారు ఈ దేవనకొండ మండలానికి రావడం, ఈ దేవనకొండ మండలం దాదాపు 44 గ్రామాలు ఉన్నాయి. ఈ 44 గ్రామాల్లో 13 పంచాయతీలు ఫ్యాక్షన్కి సంబంధాలు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈరోజు దేవనకొండ మండలంలో అసాంఘిక కార్యక్రమాలకి చెక్ పెట్టినటువంటి ఎస్ఐ ఏపీ శ్రీనివాసులు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎస్పీ ఆదేశాల మేరకే దేవనకొండ మండలంలో ఒక నీతి నిజాయితీ అధికారిని ఈ మండలానికి వేసినందుకు ఎస్పీ సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ మండలంలో అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా నాటు సారా కానీ, లేకుంటే కర్ణాటక మద్యం కానీ, అదేవిధంగా పేకాట, మటక, జూదాలకు సంబంధించినటువంటి అన్నిటినీ అరికట్టినటువంటి వ్యక్తి ఎస్ఐ సార్ గారు. అయితే ఇవాళ ఈ దేవనకొండ మండలంలో
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ద్వారా ఆభరణాలపై రుణాల వ్యాపారం ప్రారంభించడం అభినందనీయమని ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు చెప్పారు. గోల్డ్ లోన్ వ్యాపారాన్ని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగనన్న రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ మహదేవ విజయబాబు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి శ్రీదేవి, వైస్ ఎంపీపీ కుసంపూడి కనక దుర్గారాణి, ఏఎంసీ చైర్మన్ నీలపాల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. కోఆపరేటివ్ బ్యాంకు కొత్తగా అయినటువంటి చైర్మన్లు అందరూ కూడా దాదాపు కైకలూరు నియోజకవర్గంలో 47 బ్యాంకులు ఉన్నాయి. 47 బ్యాంకుల్లో ఈ మధ్యన ఒక 3 చైర్మన్లు అయితే అంచనాలు కూడా తయారు చేసి బ్యాంకు నుంచి కూడా ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. మరో 3-4 అయితే కొత్తగా బ్యాంకు నిర్మాణానికి అర్జీలు కూడా పెట్టున్నారు. అలాగే నేను లెటర్లు కూడా ఇచ్చున్నాను. వారికి కూడా వెంటనే ఆర్డర్స్ వస్తాయి. కొత్తగా బ్యాంకు పునర్నిర్మాణాలు చేసుకుని చక్కగా ఈ సహకార సంఘాలను బలోపేతం చేయండి. అలాగే లోకల్గా ప్రతి బ్యాంకు ప్రాంతాల్లో కూడా లోకల్గా ఉన్నటువంటి రైతులకు చక్కగా సహకరించి ఆ రైతుల ఖాతాలను పెంచండి. రైతుల ఖాతాలు పెంచినట్లయితే మీ దగ్గర ఫీల్డ్ లోన్కి వస్తారు. ఫీల్డ్ లోన్కి వచ్చినప్పుడు మరి చేపల చెరువుకి 4 లక్షలు, అలాగే ఫంగస్ పెంచే వాళ్ళకి 5 లక్షలు, లేదు కర్షక మిత్రం ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ భూములకు మరి 8 లక్షలు, 6 లక్షలు, రైతు నేస్తం 8 లక్షలు, కర్షక మిత్రం 6 లక్షలు, ఇవన్నీ కూడా అప్పటికప్పుడే పెంచుకుంటూ వెళ్తున్నారు. కూడా ప్రభుత్వం కూడా పెంచుకుంటూ వెళ్తుంది. పెంచుకుంటూ ఎలా వెళ్తుందో మీ వ్యాపారం కూడా అలా పెంచుకుంటూ రైతులకు ఒక అండగా ఉండేటువంటి సహకార బ్యాంకులు అనేది పూర్వం అసలు ఈ బ్యాంకులు మొదలుపెట్టినప్పుడు మన బ్యాంకు ఉంది, మన సహకార బ్యాంకు ఉందని బ్యాంకు చుట్టూ రైతులు కానివ్వండి అందరూ ఎలాగా మరి బ్యాంకు చుట్టూ ఉండి బ్యాంకులు ఉపయోగించుకునే వాళ్ళు ఆ పరిస్థితి మళ్ళీ కొత్తగా తీసుకురావాలని రాబో 2 సంవత్సరాల్లో ఈ బ్యాంకుల్ని పెద్ద ఎత్తున బలోపేతం చేసుకుంటూ మూలపడిపోయినటువంటి బ్యాంకులు కూడా దాన్ని క్రమశిక్షణగా మళ్ళీ కొత్తగా పునర్నిర్మాణం చేసే విధంగా కూడా ఆ బ్యాంకులు కూడా దారిలో పెట్టుకుందామని సభాపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే మరి బ్యాంకుల్లో కోఆపరేటివ్ బ్యాంకులకు అవకాశం ఉన్న చోటన వ్యాపారం ఉంటుందనుకున్న చోటన మీకు పెట్రోల్ బంకులు కూడా పెట్టుకోవచ్చు. పెట్రోల్ బంక్ పెట్టుకోవడానికి ఇక్కడ ఈ మూలంక బ్యాంకు కూడా అవకాశం ఉంది. మీరు స్థలం ఉన్నట్లయితే ఈ ప్రాంతంలో రోడ్డు పక్కనే స్థలం కానీ మరి మీకు ఉన్నట్లయితే మీరు కూడా బంకు పెట్టుకోవచ్చు. మీకు వెంటనే బంకు ఆర్డర్ కూడా ఇస్తాం. పెట్రోల్ బంక్ ఆర్డర్లు అంటే పెట్రోల్ బంక్ కానీ ఉంటే కనీసం ప్రతి సంవత్సరం జీతాలు పోదు 15 లక్షల రూపాయలైన లాభం ఉంటుంది. లేదు ఇంకా వ్యాపారం పెరిగితే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కలిదిండి పట్టణంలో ఈ సంస్థ చైర్మన్ పేటీటీ వివేకానంద, అధ్యక్షులు చిట్టూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డిఎన్ఆర్ హాజరయ్యారు. సేవా కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషం కలిగించిందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చందన, నంబూరి శ్రీదేవి, వైస్ ఎంపీపీ కనకదుర్గ, ఏఎంసీ చైర్మన్ నీలపాల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి శాసనసభ్యుడిగా మీలో ఒకరిగా మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాను. ఒక సంస్థను పెట్టాలనేటువంటి మనసులో కలిగినప్పుడు ఒక్కడిగా మొదలై ఆ సంస్థను ఒక మహావృక్షంలా తయారు చేయాలంటే అది మంచి స్నేహితులకు, మిత్రులకు మాత్రమే అది సాధ్యం కాగలదు. అలాంటి మిత్రులందరూ కలిసి ఈ యొక్క సంస్థను ముందుకు తీసుకువెళ్తూ ఈ సంస్థ ద్వారా పేదలకు అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ మరి ఎక్కడ ఎవరికి బ్లడ్ అవసరమైనా వాళ్ళకు వెంటనే కూడా
ఆ బ్లడ్ను అందించడం, మరి ప్రాణాలు కాపాడడం అది చాలా గొప్ప విషయం. అలాగే నిరుపేదలైనటువంటి వారికి అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ మరి వారికి ఒక పక్క భోజనం పెట్టవచ్చు, లేదు కొంతమందికి వస్త్రాలు దానం చేయొచ్చు, ఇంకో రకంగా కంటికి రోగ నిర్ధారణ చేసేటువంటి టెస్టులు చేయించవచ్చు. ఇన్ని రకాల కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ సమాజంలో యూత్గా అందరూ కూడా మంచి మిత్రులుగా అందరూ కలిసి యువ ఫౌండేషన్ అనేటువంటి సంస్థగా ఆ సంస్థనే ఒక మర్రిచెట్టుగా తయారు చేశారు. మరి మీరు చెప్పినటువంటి అంకెలు వింటుంటే నాకు కూడా చాలా ఆశ్చర్యంగానే ఉంది. మరి లక్షల సంఖ్యలో భోజనాలు పెట్టడం, లక్షల సంఖ్యలో దుప్పట్లు దానం చేయడం, సేవలు అందించడం ఇది మామూలు విషయం కాదు. కోట్లాది రూపాయలున్నా, ఎంత ఆస్తులున్నా చేయాలనేటువంటి దృక్పథం అందరికీ రాదు. అందులో యువకులుగా మీ మనసులో మెదిలినటువంటి మంచి ఇక సమస్యల పరిష్కారం కోసం విశాఖపట్నం జిల్లా హుకుంపేటలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. ఏజెన్సీలోని గిరిజన ఉపాధ్యాయులను కొనసాగించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. మూడో నెంబర్ జీవోను పునరుద్ధరించాలని కోరారు. ప్రతి హాస్టల్లో హెల్త్ టీచర్లను నియమించాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మన్యం బంద్ను విజయవంతం చేయాలి. భాష వాలంటీర్లు రెవెన్యూలు చేయాలి. భాష విద్యార్థులు స్కాలర్షిప్లు మెస్ ఛార్జీలు పెంచాలి. చట్టాన్ని ప్రతిష్టంగా అమలు చేయాలి. 107 చట్టాన్ని ప్రతిష్టంగా అమలు చేయాలి. గిరిజన ఈరోజు ఏదైతే విశాఖ ఉత్తరాంధ్రలో జరుగుతున్నటువంటి మన్యం బంద్ని విజయవంతం చేసినటువంటి 50 మంది గిరిజన సోదరులకు, అలాగే కార్మిక, కర్షక, ఉద్యోగ మేధావి వర్గాలందరికీ హుకుంపేట మండల శాఖ తరఫున మేము ప్రత్యేక ఉద్యమాభివందనం తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు ఇక్కడ జరిగినటువంటి ఈ బంద్కి సంపూర్ణ మద్దతు తెలిపినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేడు గిరిజనుల అభివృద్ధికి అధికారులు ఏమాత్రం చిత్తశుద్ధితో పనిచేయడం లేదన్న దానికి నిదర్శనంగా మనకి ఒకటే అర్థమవుతుంది. ఒకటి, BSA బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్ని రద్దు చేశారు, భాషా వాలంటీర్లను రద్దు చేశారు. గిరిజన ప్రాంతంలో కొండల మీద ఉన్నటువంటి గిరిజనులు బతుకుతున్నటువంటి సాగు చేసుకుంటున్న శ్రేణులు చేస్తే వారు దేశద్రోహులు కేసులు పెడుతున్నారు. మరి పాఠశాలల్లో ఎట్లాంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయో మనకు తెలుసు. అలాగే మరి ఒక్కొక్క విద్యార్థికి చూసుకుంటే వాళ్ళకి చదువు రాదని చెప్పేసి ఈ మధ్యకాలంలోన ఏదైతే అధికార పార్టీలో వారే సర్వే చేస్తే వారి సర్వేలోనే తేలుతుంది. మరి ఇవన్నీ సరి చేయడానికి అని చెప్పేసి మేము గిరిజన సంఘంగా ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేశాం. భాషా వాలంటీర్లని రెగ్యులర్ చేసి వాళ్ళని రెన్యువల్ చేసి వారి బకాయి వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా ఈ బంద్లో మేము పిలుపునిచ్చి ఉన్నాం. అలాగే ఏదైతే గిరిజనులకి నూతన ఫారెస్టు విధానాన్ని రద్దు చేయాలి, గిరిజనుల మీద పెట్టినటువంటి కేసుల్ని విరమించుకోవాలని చెప్పేసి మేము ప్రధాన డిమాండ్గా ఈ బంద్లో మేము పిలిపించి ఉన్నాం. అలాగే ఏదైతే పాఠశాలల్లో విద్య మెరుగుపరచాలి, చదువు రాదని చెప్పి ఎవరైతే అధికార పార్టీ వాళ్ళు అధికారులే చెప్తున్నారో దాన్ని వెంటనే పునరావృతం చేసి పాఠశాలల అభివృద్ధికి, గిరిజనులకి మెరుగైన విద్య అందించడానికి కావలసినటువంటి ఏర్పాట్లతో పాటు ఏదైతే మా డిమాండ్ ఉన్నదో భాషా వాలంటీర్లని రెగ్యులర్ చేయాలని, వారి బకాయి వేతనాలు ఇవ్వాలని, పాఠశాలల అభివృద్ధికరణ చేయాలని చెప్పేసి మా డిమాండ్తో చేసినటువంటి ఈ డిమాండ్ని ప్రభుత్వం తక్షణమే స్పందించి మరి ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ను వారు నెరవేర్చకపోతే ఇంకా తీవ్రమైనటువంటి ఉద్యమాలకి మేము పూనుకుంటామని ఈ సందర్భంగా. ఈబీసీ నేస్తం పథకం ఈ నెల 10వ తేదీన ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో
కర్నూలు కలెక్టర్ ఇవాళ సంబంధిత అధికారులతో ఈ విషయమై చర్చించారు. కార్యక్రమంలో కలెక్టర్ కోటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, ఎంకేవి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఇక ఆచార్య సినిమాలోని సానా కష్టం పాటపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎంపీ డాక్టర్లను కించపరిచేలా ఉన్నాయంటూ మండిపడ్డారు. కర్నూలు జిల్లా చాగలమర్రిలో మండల ఆర్ఎంపీడబ్ల్యూఏ సంఘం అధ్యక్షుడు షేక్ మాలిక్ అహ్మద్ నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో షేక్ మాలిక్ అహ్మద్, సుబ్బా నరసయ్య, నరసింహం పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కర్నూలు జిల్లా చాగలమర్రిలో జాబ్ మేళా వెల్లడించిన ఏపీపీఎస్ఎస్డీసీ చైర్మన్. తూర్పుగోదావరి జిల్లాలో ప్రమాదం, లారీ ఢీకొని మహిళ మృతి. చిత్తూరు జిల్లా దేవరాజపురంలో చంద్రబాబు రోడ్ షో, అవినీతి పరిపాలనగా మారిందన్న విపక్ష నేత. ఎస్పీ జోలికొస్తే ఊరుకోబోమన్న ఎంఆర్పీఎస్ నేతలు, అనవసర ఆరోపణలు తగదంటూ హితవు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఔదార్యం, కలిదిండిలో వృద్ధులకు దుప్పట్ల పంపిణీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.